ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి అన్ని సందేహాలు పెంచుతూ ఉందన్నమాట. వెరీ సీరియస్. ప్రతి రాష్ట్రానికి ఇది రావచ్చు. ఇంకా సార్ 8 రోజులు 5 దేశాలు మోదీ లాంగెస్ట్ టూర్. ఈ పర్యటనలతో ఏం సాధించబోతున్నారు? ఇది చాలా అంటే పాకిస్తాన్ ఇది అయిన తర్వాత మొన్న పరిణామాల తర్వాత కొన్నిసార్లు విదేశాంగ మంత్రి వెళ్ళారు, కానీ మోదీ స్వయంగా వెళ్తున్నారు. ఇది ఈ 11 ఏళ్లలో వెళ్ళనన్ని రోజులు 8 రోజులు. 8 రోజులు ఒక దేశ ప్రధానమంత్రి, మన దేశంలో ప్రధానే కదా చీఫ్ ఎగ్జిక్యూటివ్, వెళ్తున్నారంటే చాలా పెద్దది, కీలకమైనది. అందులో ఘనా, ట్రినిడాడ్, టొబాగో ఇలాంటి దేశాలకు వెళ్ళి తర్వాత బ్రెజిల్ వెళ్తున్నారు. బ్రెజిల్లో బ్రిక్స్ సమావేశం. బ్రిక్స్ అన్నప్పుడు కీలకంగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, అంటే అమెరికా వాటి తర్వాత కీలక పాత్ర వహించే దేశాలన్నీ ఇక్కడ ఉన్నాయి. మీరు సైమల్టేనియస్గా చూస్తే విదేశాంగ మంత్రి జైశంకర్ క్వాడ్ సమావేశానికి వెళ్ళాడు నిన్న. క్వాడ్ అనేమో ఇటు అమెరికా కూటమి, ఇక్కడ అమెరికా దాని చుట్టూ ఉండే దేశాలు దీంట్లో ఉంటాయి. అక్కడేమో సమాంతరంగా కాస్త వర్ధమాన దేశాలు, నిలదొక్కునే దేశాలు అక్కడ ఉంటాయి. సో ప్రధానమంత్రి దానికి వెళ్తున్నారు అంటే చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. అక్కడి నుంచి ఒక జాయింట్ స్టేట్మెంట్, సంయుక్త ప్రకటన తెప్పించి దాంట్లో ఎలా అయినా పహల్గామ్ అనేది అక్కడ ప్రస్తావనకు తెచ్చి దాన్ని ఖండించాలి అని. క్వాడ్ ప్రకటనలో అయితే ఖండించారు. ఈ లోపల ఇంకో 2 కీలక పరిణామాలు జరిగాయి. సరే, బ్రిక్స్ అయ్యాక కూడా ప్రధానమంత్రి నమీబియాకి వెళ్తారు. ఈ దేశాలు మనకు ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి. విదేశాంగ మంత్రి జైశంకర్ క్వాడ్ దీనికి వెళ్ళొచ్చాక ఒక ముఖ్యమైన ప్రకటన చేశాడు ఆయన. భారత్ అమెరికా సంబంధాలను మీరు చైనా కొలబద్దతో చూస్తున్నారు. చైనాకు అమెరికాకు సరిపడదు కాబట్టి భారతదేశం ఏదో అమెరికాతో ఉందంటే చైనాకు వ్యతిరేకమని, లేదా అట్లా మీరు చూడకండి. మా సంబంధాలను విడిగా చూడండి. అమెరికా, చైనా సరిగ్గా లేవు, అవి ఘర్షణ పడుతున్నాయి. చైనా మాకు అతిపెద్ద వ్యాపార భాగస్వామి, అది కూడా నిజమే. అయినా మేము ఇండిపెండెంట్గా నిర్ణయించుకుంటాము. డోంట్ మెజర్ ఆర్ డోంట్ జడ్జ్ అవర్ రిలేషన్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ చైనా అని ఒకటి చేస్తే, నేను కొసమెరిపోయానంటే రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి, ఆయన నిన్న అమెరికా అధికారులతో 30 నిమిషాలు ఫోన్లో మాట్లాడాడు. జైశంకర్, రాజ్నాథ్ సింగ్ కూడా అమెరికా మాకు బ్రహ్మాండంగా బేషరతుగా మద్దతు ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు చెప్తున్నామని చెప్పారు. రాజ్నాథ్ సింగ్ మరీ చెప్పాడు, టెర్రరిజం, అనేక దాడులు, అనేక పరిణామాలు వచ్చినా అమెరికా మాతో చాలా దృఢంగా నిలబడిందా వర్మ గారు? దేశ ప్రజలకు ఏమన్నా అలా అనిపించిందా? రక్షణ మంత్రి ఈయన చాలా కీలక నాయకుడు కదా, రక్షణ శాఖే కాదు బీజేపీలో కూడా. అంటే ఏదో ఒక విధంగా అమెరికాను సంతోషపెట్టడం, అమెరికాకు అనుకూలంగా ఉండటం అన్న దానికోసం మోదీ ప్రభుత్వం చాలా పాకులాడడం కనిపిస్తుంది. దానికి తగినట్టే ట్రంప్ నిన్న కూడా భారతదేశంతో ఒక సానుకూల ఒప్పందం చేసుకోబోతున్నాం, చాలా దగ్గరగా వచ్చాం, ఇలాంటివన్నీ ఊరిస్తున్నాడు. ఇది ఆ గుర్రానికి కదా ముందు మేత పెట్టినట్టుగా ఆయన ఏదో ఊరించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ భారతదేశం ఏదో బిస్కెట్లకు పడిపోదు, అంతవరకు చాలా స్పష్టం. అది ట్రంప్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పొరపాటు తీసుకున్నా ఈ దేశంలో ఉన్న ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా అన్నింటిలో అనేక చర్చ జరుగుతుంది. సో 8 రోజుల తర్వాత మోదీ గారు వచ్చి ఏం చెప్తారు, ఏం జరుగుతుంది మనం చూడాలి. సార్ జీఎస్టీతో ఆర్థిక అన్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ మాట్లాడారు. సామాన్యులు